ఆంధ్రప్రదేశ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం వదిలిన బాణం ఇప్పుడు బుమరాంగ్లా ఆ పార్టీనే వచ్చి చేరింది. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ పేరుతో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడుస్తున్నాయి? దీని వెనుక ఉన్న తెరచాటు రాజకీయం ఏంటి? ఈ స్టోరీలో చూడండి. ఇన్సైడర్ ట్రేడింగ్ ఈ మాట వినగానే స్టాక్ మార్కెట్ గుర్తుకు వస్తుంది. స్టాక్ మార్కెట్లో అది డబ్బుల వ్యవహారం. ఏపీ రాజకీయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ భూ వ్యవహారం. అమరావతి కేంద్రంగా ఇన్సైడర్ ట్రేడింగ్ కు టీడీపీ పాల్పడిందని అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణ ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా ఇన్సైడర్ ట్రేడింగ్ పై మళ్లీ చర్చ నడుస్తోంది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపీ హయాంలో భూదందా జరిగిందన్నారు. ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుగుతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలు అంటే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకార సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన సీక్రెట్ ను బయట పెట్టను, వ్యక్తిగత స్వార్థం కోసం ఏ పని చేయమని చెబుతుంటారు. ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం చాలా ముఖ్యం. ఓ పాలసీ రూపొందిస్తుంది. కేబినెట్ మీటింగ్ లో ఆ పాలసీని ఆమోదం జరుగుతుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అప్పుడు ఏం జరుగుతుందంటే పాలసీ ముందుగా డిసైడ్ అయిపోతుంది. కొద్ది మందికి, కొన్ని సంస్థలకు మాత్రమే దీని గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఫలానా చోట ఫలానా ప్రాజెక్టు వస్తుందంటూ మంత్రుల నుంచి ఆ పాలసీ గురించి ముందుగా తెలిసిన వాళ్లు లీకులిస్తుంటారు. అయితే ఈ లీకులను నమ్మి చాలా మంది ఆ ప్రాంతాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే ముందుగా ప్రాజెక్టు ఖచ్చితంగా వచ్చే చోటు గురించి తెలిసిన వాళ్లు మాత్రం అందరికంటే ముందు ప్రాజెక్టు వచ్చే ప్రాంతంలో స్థలాల కొనుగోలు, పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తుంటారు. అంటే మిగిలిన వాళ్లను తప్పుదోవ పట్టించి వాళ్లు లాభపడతారు. దీనినే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాడు విపక్షంలో ఉన్న చేసిన ఆరోపణలు విచారణకు సిద్ధమైంది. ఇప్పటికే ఇసుక, లిక్కర్ అంశాలపైన సిఐడి విచారణ చేస్తోంది. అదేవిధంగా సోషల్ మీడియా పోస్టులు, వైసీపీ నేతలపై గతంలో ఉన్న అభియోగాలపైన విచారణ కొనసాగుతోంది. పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. లిక్కర్, ఇసుక అక్రమాలపైన సిఐడి వైసీపీ నేతలు పలువురిని అరెస్ట్ చేసింది. ఇక ఇప్పుడు జగన్ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 25,000 ఎకరాల అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారణ అయిందని మంత్రి వెల్లడించారు. ఆ రిజిస్ట్రేషన్లు ఆపేయమని ఆదేశాలు ఇవ్వటంతో పాటు రీసర్వే చేయాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోని తప్పులను సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామని మంత్రి అనగాని శాసనసభలో ప్రకటించారు. కూటమి గతంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్ష నేతగా జగన్ ఇదే తరహాలో అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. జగన్ నాటి ఆరోపణలపైన శాసనసభలో పెద్ద వివాదమే చెలరేగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మంత్రుల కమిటీతో పాటు సిఐడి విచారణ జరిగింది. పలువురు టీడీపీ మాజీ మంత్రులపైన అభియోగాలు నమోదు చేసింది. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అస్త్రంతో జగన్ లక్ష్యంగా ఉచ్చు బిగిస్తోంది. ప్రజా దర్బార్లో వస్తున్న వరుస ఫిర్యాదులు, అధికారుల నివేదికల ఆధారంగా భూముల వ్యవహారంలో అక్రమాలు, ఆధారాలపైన ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు కారణంగా మారే అవకాశం కనిపిస్తోంది.